ఈరోజు గడివేముల పాణ్యం కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చేసే ఓట్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ మీదకి వాళ్ళని చేయడం, దాంట్లో ఊళ్ళో ఉండే దానిని ఏమి తీసేయాలా ఏం తీసేయకూడదని తెలియకుండానే ప్రతి ఒక్క దానికి అడిపోయి మీరు పోండి బయటకు పోండి మేము చేయాలనే పరిస్థితిలో ఇవన్నీ మేము 2019 ఎలక్షన్లప్పుడు కూడా ఏదైతే వాళ్ళు ఏదైనా తప్పు చేసిన వాళ్ళని మాత్రమే తీసేసినాం తప్ప ఇంకెక్కడైనా ఏదైనా ఊళ్ళో అంత ఇబ్బందులు ఉండే కాడ మాత్రం తప్ప, లేకుంటే పొరపాటున కూడా ఎక్కడ కూడా ఎవరిని తీసేయడం కానీ అవన్నీ కూడా ఏం చేయలేదు. మొత్తం వీళ్ళు కళ అధికారం వచ్చింది రైట్ చేస్తాను ఎవరం కాదని, కానీ ఈ విధంగా థ్రెటన్ చేసి మాత్రం చేయడం అనేది మంచిది కాదు. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చే సూపర్ 6 పథకాలు ఎంతవరకు ఇవ్వగలడో చూసిన తర్వాత ఒక 5 నెలలు అంటే వీళ్ళు పని చేయడానికి ప్రజలకు అంటే గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఉండడానికి ఇంకా అంటే మాకు కొద్దిగా టైం ఇవ్వాలి కదా అనేది వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక 5 నెలలు 6 నెలలు అంటే ఇప్పుడు రైతుల సీజన్ రైతు భరోసా ఇవ్వాలి. బడి పిల్లలకు అందరికి కూడా వాళ్ళు మేమైతే అమ్మఒడి అని చెప్పినాము, వాళ్ళు తల్లి వందనం అని పెట్టారు, దాని నుంచి డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకు 1500 డబ్బులు ఇవ్వాలి. నిరుద్యోగులకు 3000 వృత్తి ఇవ్వాలి. అది ఎప్పటి నుంచి ఇస్తారో ఏందో ఒకసారి చూద్దాం. ఒక 5 నెలలు అంటే ఎవరైనా కూడా కొద్దిగా టైం కావాలి కాబట్టి చేయడానికి 5 నెలల తర్వాత అయినా చూస్తాం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారో లేదా. చూసిన తర్వాత అప్పుడు ఇంకా ప్రజలలో కూడా ఒక విధమైన అంటే వీళ్ళు మాటలు చెప్పి మోసం చేసినారనే భావన ఖచ్చితంగా కలిగినప్పుడు అప్పుడు ప్రజలతో మమేకమై ఖచ్చితంగా మనం ఇంకా ప్రజలు సపోర్ట్ చేసి ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడ ప్రసక్తి లేనే లేదు. చూసాం గెలిచిన వాళ్ళని కోరేది ఒకటే, మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు, మీరు సూపర్ 6 పథకాలు ఇచ్చినారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది.